కి క్యారఫ్ గా ఉన్న డైరెక్టర్ ఇప్పుడు మరో మల్టీ స్టారర్ తో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. నెక్స్ట్ సంక్రాంతి రేసులో నిలిచేందుకు విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో మల్టీ స్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీలో వెంకీతో సరికొత్త ప్రయోగానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకు ఏంటా ప్రయోగం? వెంకీని సరికొత్తగా చూపించేందుకు అనిల్ వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి? అనిల్ రావిపూడి అంటేనే సంక్రాంతి సినిమా. ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నుంచి సినిమా రావాల్సిందే అన్నట్లుగా మారిపోయింది సీన్. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా రెడీ అవుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి మల్టీ స్టారర్ ను తెరకెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో తీయబోయే మల్టీ స్టారర్ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో మరోసారి వెంకీతో ప్రయోగం చేయబోతున్నాడట అనిల్. అయితే ఈ మల్టీ స్టారర్ పై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి ఫుల్ వైరల్ అవుతోంది. వెంకటేష్ ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు అని, ఒక సైడ్ ఫ్యామిలీ మ్యాన్, మరొక సైడ్ యాక్షన్ హీరో లాంటి డ్యూయల్ షేడ్స్ తో వస్తున్నాడు అని టాక్. ఈ డబుల్ రోల్ ట్విస్ట్ సినిమాకు మరింత హైప్ ను తీసుకురావడం ఖాయమంటున్నారు. కీర్తి, వెంకీ, కృతి, కళ్యాణ్ రామ్ జోడీలపై కూడా ట్విస్ట్ ఉంటుందని టాక్. ఈ మూవీలో వెంకీ డబుల్ రోల్ నిజమైతే ఇది వెంకటేష్ కెరియర్ లో మరో బిగ్ సర్ప్రైజ్ అవుతుంది అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టైల్లో ఈ సినిమా తీస్తున్నా డ్యూయల్ రోల్ ఎలిమెంట్ జోడిస్తే మాత్రం మాస్ ఎమోషనల్ డ్రామా బాగా వర్కౌట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. జూన్ 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతూ ఉండడంతో త్వరలోనే క్లారిటీ రాబోతోంది. ఈ మూవీలో వెంకీ డబుల్ రోల్ నిజమా లేదా జస్ట్ హైప్ కోసం వచ్చిన టాకా? వెంకీ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ కు క్లారిటీ ఎప్పుడనేదే సస్పెన్స్ గా మారింది.